కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. అసలు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రభాకర్ రెడ్డి గారు. ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ కేటాయించారు. సో అసలు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఎలా చూడాలి దీన్ని? ముందుగా ప్రేక్షకులకి నమస్కారం. ఈ బడ్జెట్ అనేది ప్రభుత్వం చేతిలో ఒక పవర్ఫుల్ ఆయుధం లాంటిది. ఈ ఆయుధం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము పన్నులు ఇతరత్ర మార్గాల ద్వారా ఎంత ఆదాయాన్ని రాబట్టుకోవాలి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది వాళ్ళు చేసే ప్రయత్నం. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము మార్చి చివరిలో ప్రవేశపెడుతుంది. ఈసారి ఏంటంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఫిబ్రవరిలో. తర్వాత ఇప్పుడు మొన్న 23వ తారీఖున ఈ బడ్జెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ చెప్పడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చూడాలి బడ్జెట్ అనేది. కేంద్రానికి ఎలా డబ్బు వస్తుంది, ఎలా ఖర్చు పెడుతున్నారు, ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, అభివృద్ధికి ఎంత, సంక్షేమానికి ఎంత, ప్రజలకు ఏమైనా రాయితీలు వెసులుబాటు కల్పించారా, స్త్రీలకు ఏమైనా ఇచ్చారా, ఇలా ప్రతి ఒక్కటి చూసినట్లయితే మనకి విషయాలని బోధపడతాయి. ముందుగా మీరు అడిగింది ఏంటంటే మొత్తం ఆదాయం ఏదైతుందో 32 లక్షలు, ఇది 2024, 25 కేంద్ర బడ్జెట్ 32 లక్షల కోట్ల రూపాయల ఆదాయము మన ప్రభుత్వానికి వస్తుంది. అందులో టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తం ఖర్చు ఏదైతుందో 48 లక్షల కోట్లు. అయితే మీరు అడగవచ్చు ఈ లోటును ఎలా పూరిస్తారనేది, దానికి తర్వాత వస్తాను. అయితే టోటల్ నెట్ ట్యాక్స్ అంటాం మేము, అంటే నికరంగా వచ్చే ఆదాయం అంతా అని చూసినట్లయితే 26 లక్షల కోట్ల వరకు వస్తుంది. మిగతాది ఏదైతుందో దాన్ని మార్కెట్ బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ అని ఇంగ్లీష్లో చెప్తుంటాము. అంటే ఏంటంటే ప్రభుత్వం పలు రకాలుగా పలు విధాలుగా అప్పులు, లోన్స్ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా ఆ 6 లక్షలు ఏదైతుందో ఆ గ్యాప్ను ఫిలప్ చేస్తారు. వెరసి 48 లక్షల కోట్ల రూపాయలు ఆదాయము, 48 లక్షల కోట్ల రూపాయల వ్యయాన్ని వాళ్ళు చేస్తారు. ఈ ప్రయత్నం లోపల ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్లో రకరకాల కార్యక్రమాలు చేపడతారు. అంటే ఎలాంటి కార్యక్రమాలు? ఒకటి అభివృద్ధి అన్నప్పుడు ఇప్పుడు మన భారతదేశంలో చూసినట్లయితే యువత ఉన్నారు, యంగెస్ట్ ఎకానమీ, కాబట్టి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. దానికి ప్రత్యేకంగా ఈసారి 5 రకాల ఇన్సెంటివ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. అంటే ఇది చక్కగా ఒక రకంగా చెప్పాలంటే మంచి ఇనిషియేటివ్. 5 రకాలుగా ఇన్సెంటివ్స్ అన్ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్కి, మొదటిసారిగా ఉద్యోగంలో జాయిన్ అయిన యువతకి, ఆ కంపెనీలకి, ఆ ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదొకటి. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అంటే మౌలిక వసతుల కల్పన చేయడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుంది. ఈ బడ్జెట్లో చూసినట్లయితే 11,11,111 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దాన్ని ఇంకా మీరు శాతంలో చెప్పాలనుకుంటే 3.5% జీడిపిలో ఖర్చు పెడుతుంది. ఒక రకంగా ఇది చాలా ముఖ్యమైన అంశం. దీన్ని ఇంగ్లీష్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతుందో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు పెట్టే డబ్బులు ఏవైతున్నాయో 11 లక్షలు, వాటి వల్ల దీర్ఘకాలం లోపల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఎక్కడ ఖర్చు పెడతారు? రోడ్వేస్ కావచ్చు, హైవేస్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వీటన్నిటి మీద ఖర్చు పెట్టడం వల్ల మనకు మొబిలిటీ పెరుగుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది ప్రజలకి. తర్వాత అంతేకాకుండా వాళ్ళకి ఎంతో ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి ఆ ప్రాసెస్లో. ఎక్కడెక్కడైతే హైవేస్ నిర్మించారో, ఎక్కడెక్కడైతే బ్రిడ్జీలు ఇతరత్ర నిర్మించారో అక్కడ వాళ్ళకి కావాల్సినంత ఉపాధి కూడా దొరుకుతుంది లోకల్ పీపుల్కి. ఇలా రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద. మూడవది సంక్షేమము. అంతకంటే ముందు ఇంకొక అంశం ఏంటంటే ఉపాధి అవకాశాలు, పరిశ్రమల్లో, పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడము, మరియు ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమల్లో ప్రభుత్వము వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి పెట్టుబడి పెట్టడం వల్ల యువతకి ఎంతో గొప్ప ఉపాధి అవకాశాలు అనేటివి కల్పించబడతాయి. అదొకటి ముఖ్యాంశం. ఈ విధంగా పలు రంగాల్లో పెట్టుబడి పెట్టి ఖర్చు చేసి తద్వారా ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించడము. తర్వాత మూడో అంశం ఏదైతుందో వెల్ఫేర్, సంక్షేమంలో వాళ్ళు ఇప్పుడు విమెన్ లెడ్ డెవలప్మెంట్కి 1,02 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నామని అంటున్నారు. అంటే అది నిజంగా కూడా చాలా మంచి అంశం.
ఏంటంటే విమెన్ షుడ్ బికమ్ ఇండిపెండెంట్ ఆంటర్ప్రెన్యూర్స్. స్త్రీలు స్వయంగా వారికి వారే జీవనోపాధి చూసుకొని బ్రతికేట్టుగా వాళ్ళకి లోన్స్ ఇవ్వడము, గ్రాంట్లు ఇవ్వడము, వాళ్ళకు ఉపాధి అవకాశాలు వెతుక్కోవడానికి మార్గాలు ఇవ్వడము, తగు నైపుణ్యాలని పెంచడానికి ట్రైనింగ్స్ ఇవ్వడము, ఇతరత్ర కార్యక్రమాల కొరకు దాదాపుగా 1 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యాంశం. ఇవి పోతే ఇంకా కొంతమందికి ప్రత్యేకంగా ప్రభుత్వము రాయితీలు అనొచ్చు, లేకపోతే ప్రోత్సాహకాలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో మనకి ప్రభుత్వానికి ఒక గడ్డు సమస్య వచ్చింది. ఎటువంటి సమస్య? ద్రవ్యలోటు ఏర్పడుతుంది. అంటే ద్రవ్యలోటు అంటే మనకి వచ్చే ఆదాయం తక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది, కాబట్టి అప్పులు చేస్తారు, కాబట్టి ఆ అప్పులు పెరుగుతున్నాయి. కాబట్టి అంకెల పరంగా చూసినట్లయితే ఇప్పుడు జీడిపిలో అంటే స్థూలంగా మనం ఉత్పత్తి చేసే వస్తు సేవల విలువ ఏదైతే ఉందో జీడిపి, గ్రోస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. ఆ స్థూల జాతీయోత్పత్తిలో మన అప్పులని ఒక శాతంగా చూసినప్పుడు 81% ఉంది. అంటే ఉదాహరణకి నా ఆదాయం 100 రూపాయలు అయితే నేను 81 రూపాయలు అప్పు చేశాను, మళ్ళీ తీర్చడానికి ఇబ్బంది అవుతుంది 100 దాటితే. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ మనకి ఒక సూచిక ఏంటంటే ద్రవ్యలోటు చూసినట్లయితే 4.9 ఉంది మన దగ్గర ఇప్పుడు, 4.9%. దాన్ని ప్రభుత్వం 4.5%కి తగ్గించాలని ప్రయత్నం చేస్తుంది. అది సంతోషకరమైన విషయం. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే ద్రవ్యోల్బణం ఎంత ఉంటుంది అసలు? అయితే ఈ వస్తువుల యొక్క రేట్లు ఉంటాయి కదా, వాటిని ద్రవ్యోల్బణం అని చెప్తాము. ఈ వస్తువులు అమ్ముతున్నప్పుడు ప్రజలు అంటుంటారు ధరలు పెరిగినవి అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ద్రవ్యోల్బణం అనేది ఇంత ఉంది, ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది అని చెప్పడము. ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసినట్లయితే ఒక రకంగా పర్వాలేదు, బాగానే ఉంది. 5% లోపల దాన్ని కట్టడి చేశారు. 4.8, 4.7% అనేది ఉంది. ద్రవ్యోల్బణము వస్తూత్పత్తుల ధరల పెరుగుదలని అరికట్టడము లేదా స్థిరీకరించడం అనేది బాగానే చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాన్ని 4%కి తగ్గిస్తాము అని చెప్తున్నారు ఈ సంవత్సరం. చాలా సంతోషకరమైన విషయం. అంటే మంచి పాయింటే అంటారు. మంచి పాయింటే. ధరల్ని స్థిరీకరించడము, అరికట్టడం అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి సాహసోపేతమైన అంశం. ఇది ప్రజలకు ఉపయోగకరంగా తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే మీరు అంటుంటారు నిత్యావసర సరుకుల ధరలు, పప్పు కావచ్చు, నూనె కావచ్చు, సబ్బులు కావచ్చు, టూత్పేస్ట్, వీటి పెరుగుతున్నాయి అంటారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదొకటి మెచ్చుకోవాలి. ఎవరికైనా ఏ ప్రభుత్వానికైనా అది సవాలు. ధరలని అరికట్టడం అనేది పెద్ద సవాలు. అది మన ప్రభుత్వం చేస్తుంది, మెచ్చుకోవాలి. అందులో మనం ఏ మాత్రం కూడా మనకు సందేహం లేదు. ఓకే, మరి విద్య వైద్యానికి సంబంధించి ఏంటి అసలు? ఎంత కేటాయించారు? ఎంత ఉపయోగం ఉంది ప్రజలకి? చాలా చక్కటి పాయింట్ అడిగారు మీరు. విద్య వైద్యానికి ఎంత కేటాయించారనే చాలా ముఖ్యం. సోషల్ సెక్టర్ అంటాము. సామాజిక రంగం లోపల పెట్టుబడులు పెట్టినట్టయితే ప్రజలకి దీర్ఘకాలంలో ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, మానవాభివృద్ధి అనేది జరుగుతుంది. మీరు ఇప్పుడు ఆరోగ్యానికి చూసినట్లయితే ఈసారి బడ్జెట్లో 89,287 కోట్లు కేటాయించారు. విద్యకు చూసినట్లయితే 1,25,638 కోట్లు కేటాయించడం జరిగింది. కాకపోతే దీన్ని జీడిపిలో శాతంగా చూసినప్పుడు తక్కువే. ఆరోగ్యానికి మహా అయితే 1% కేటాయింపు, విద్యకి 3%. మీరు చరిత్ర చూసినట్లయితే, గతంలోకి వెళ్ళినట్లయితే మేధావులు కావచ్చు, ఆర్థిక శాస్త్రవేత్తలు కావచ్చు, ఇతరులు కావచ్చు ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారు, దయచేసి మాకు ఆరోగ్యానికి 3%, విద్యకి 6% కేటాయింపులు చేయండి. అప్పుడే మన ప్రజలకి కావలసిన వసతులు అనేటివి కల్పించగలుగుతారు, లేకపోతే కష్టమవుతుంది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తుంటారు. అది ఇట్స్ ఏ డిఫరెంట్ ఛాలెంజ్ ఐ సర్చ్. అది నిజంగా చెప్పాలంటే అది ఒక పెద్ద సవాలు. ఏ ప్రభుత్వం అయినా కానీ తగినన్ని నిధులు ఇవ్వాలి విద్యా వైద్యానికి అని అంటే చాలా కష్టపడాలి. బట్ వీళ్ళు పెంచుతూ పోతున్నారు, బట్ ఇంకా పెంచాలి. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ. ప్రభుత్వం నుంచి వచ్చిన విధానం ఏదైతే ఉందో, నేషనల్ హెల్త్ పాలసీ కావచ్చు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఆరోగ్యం మీద ఒక విధానం తీసుకొచ్చారు, విద్య మీద ఒకటి తీసుకొచ్చారు. ఆరోగ్యం పైన 2017లో వచ్చింది, విద్య పైన 2020లో వచ్చింది. ఈవెన్ ఆ పాలసీ కూడా చెప్పింది ఏంటంటే ఆరోగ్యానికి కనీసం 3% లేదా 2.5%గా కేటాయింపులు జరగాలి, మరియు విద్యకి మాత్రం 6% జరగాలి. ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఊళ్ళల్లో బడులు, విద్యార్థులకు చదువు,
నాణ్యమైన చదువు కాదు, నాణ్యమైన బోధన జరగాలి, నాణ్యమైన ఆరోగ్య వసతులు అనేటివి కల్పించాలి. అది ముఖ్యాంశము. అప్పుడే మనకి ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. దాని కొరకు ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఒక రకంగా ఈ కేటాయింపులు తగ్గినవి ఈసారి. నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఏంటంటే ఆరోగ్యానికి మరియు విద్యకి మరియు సోషల్ వెల్ఫేర్కి నిధులు తగ్గినవి. దాన్ని వాళ్ళు ఈ ఇంకొద్ది రోజుల్లో కూడా, అంటే ఇది ఫైనల్ కాదు, ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటారు. కొద్ది రోజులు పార్లమెంట్లో చర్చిస్తారు, తర్వాత ఫైనల్ కూడా అంకెలు కొంచెం ఇటు అటు మారుతుంటాయి. ఓకే, మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి విద్యా వైద్యానికి కొంచెం కేటాయింపులు ఎక్కువ చేస్తే బాగుంటుంది. అది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.